హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కావ్యస్ మీడియా. ఏపీ ప్రభుత్వం తరపు నుంచి రాష్ట్రంలో ఉన్న నిరుపేదలందరికీ కూడా, ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఒక మంచి శుభవార్త అయితే ప్రభుత్వం చెప్పింది. అదేంటి అని అంటే, ముఖ్యంగా గతంలో ఇళ్ల స్థలాల గురించి కొన్ని ఇబ్బందులు రావడం, అన్ని లక్షలు ఇల్లు ఇస్తాం, ఇన్ని లక్షలు ఇల్లు ఇస్తాం అని చెప్పి చాలా వార్తలు అయితే జరిగాయి. చాలా వరకు కూడా ఇంకా నిరుపేదలకైతే ఇల్లులు అందలేదు, ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో అదైతే జరగలేదు. అది పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇల్లు లేని వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పి గతంలో హామీ ఇవ్వడం జరిగింది. అయితే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల వరకు కూడా స్థలాలు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. కొద్ది రోజుల కిందట గత ప్రభుత్వంలో ఏవైతే ప్రభుత్వానికి సంబంధించిన కాలనీల కింద స్థలాలు పూడ్చారో, కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారో, అక్కడ ఏవేవైతే అవకతవకలు జరిగినాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టి అక్కడ ఒక నివేదిక రిపోర్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, అర్హత ఉండి కూడా ఇల్లు లేని వారు ఎవరైతే ఉన్నారో, స్థలం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి దగ్గరలో ఉన్న సచివాలయ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో, అంటే పంచాయతీ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి కొత్తగా ఇంటికి స్థలానికి అప్లై చేసుకోవడానికైతే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అవకాశం కల్పించడం జరిగింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పి ఏదైతే ఒక కీలక పథకం ఉందో, ప్రతి ఊరికి కూడా కనీసం నిరుపేదలైనటువంటి కుటుంబాలు ఏవైతే ఉంటాయో అందులో గ్రామానికి 2-3కి ప్రత్యేకించి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఇటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం తరపు నుంచి పూర్తి స్థాయిలో సొంతంగా స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి మరి కూడా ఇచ్చిన పథకం ఏదైతే ఉందో ఆ పథకం కూడా ఇందులో ఇన్క్లూడ్ అయ్యి ఉంది. ఇప్పుడు కీలకంగా చూసుకుంటే గతంలో ఆగిపోయిన ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కొంత ఆర్థిక సాయం అనేది చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ ఇళ్ళు అనేవి పూర్తిగా కట్టారా, లేదా సగం కట్టి ఆపారా, లేదనంటే ఎంతవరకు ఉందని చెప్పి కొంత కేటగిరీ వైజ్గా ఒక కొన్ని దఫాలుగా దాన్ని విడగొట్టడం అయితే జరుగుతుంది. దానికి తగ్గగా 50,000, ₹1,00,000, ₹1,50,000 అనేది ఆర్థిక సాయం అనేది ఒక లోన్ గ్రాంట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఏదైతే ఉందో దాని తరపున ముఖ్యంగా పట్టణాల్లో ఉన్న ఏవైతే ఇల్లు లేని నిరుపేదలు ఉంటారో వాళ్ళకి ₹2,50,000 వరకు కూడా వాళ్ళకి ఆర్థిక సాయం అనేది అందించడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఇప్పటి వరకు కూడా ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు దగ్గరలో ఉన్న సచివాలయ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో, అంటే పంచాయతీ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీకు సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపించి ఆన్లైన్లో ఇంటి స్థలానికే కానీ ముఖ్యంగా ఇల్లు లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది. మీరు అప్లై చేసుకున్న తర్వాత అవి విఆర్ఓ దగ్గరికి వెళ్ళడం, విఆర్ఓ దగ్గర నుంచి రెవెన్యూ అధికారులకు వెళ్ళడం, రెవెన్యూ అధికారులు అవి పూర్తి స్థాయిలో పరిశీలించి ఒకరోజు ప్రత్యేకించి కూడా మీ గ్రామానికి కానీ మీ పట్టణానికి కానీ మీరుండే పరిసర ప్రాంతాలకి వచ్చి మిమ్మల్ని పూర్తిగా కూడా పరిశీలించడం జరుగుద్ది. మీరు అర్హులు కాదా, మీకు ఇల్లుందా లేదా, మీకు బ్యాక్డ్రాప్లో ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా లేవనేది ప్రతి ఒక్కటి కూడా క్రాస్ చెక్ చేసిన తర్వాత ఫైనల్గా మీకు అప్రూవల్ ఇవ్వడం జరుగుద్ది. ఆ తర్వాత మీకు స్థలం కేటాయించడం జరుగుద్ది. ఈ స్థలం కేటాయింపులో కీలకంగా చూసుకుంటే ముఖ్యంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం తరపు నుంచి కొంత లోన్లు కూడా ఇవ్వడం జరుగుద్దని చెప్పి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అయితే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారికంగా బయటికి ఈ సమాచారాన్ని విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతానికి సచివాలయ కార్యాలయంలో దీనికి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించడం జరిగింది.